శ్రీ గురుభ్యో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మద్గురుచరణారవిందాభ్యాం నమః. నిన్నటి మహాభారతంలో ఆ ద్రుపద పురోహితుడు చాలా అద్భుతంగా తన యొక్క వాగ్వైభవంతో అక్కడ కూర్చున్నటువంటి ధృతరాష్ట్రుడు, భీష్ముడు, ద్రోణుడు, అశ్వత్థామ, కృపాచార్యుడు ఇటువంటి గొప్ప వాళ్ళందరి దగ్గర సేనానాయకులందరూ కూర్చున్నారు. 11 అక్షౌహిణులు సేన అంతా కూడా హస్తినపురం వచ్చేసింది. ఆ సేనానాయకులందరి మధ్యలోనూ చాలా చక్కగా మాట్లాడాడు. ఈ విధంగా ఎప్పుడైతే మాట్లాడాడో ఆ మాటలన్నీ కూడా సభాసదులందరూ కూడా చాలా శ్రద్ధగా విన్నారు. విన్న తర్వాత ఈ వృత్తాంతాలన్నీ వైశంపాయన జనమేజయ మహారాజుతో చెప్తున్నాడు. జనమేజయ మహారాజా, ఈ విధంగా ద్రుపద పురోహితుడు చెప్పిన తర్వాత తస్య తద్వచనం శ్రుత్వా ప్రజ్ఞావృద్ధో మహాద్యుతి సంపూజ్యైనం యథాకాలం భీష్మో వచనమబ్రవీత్. ఆ ద్రుపద పురోహితుడు మాటలు విన్న తర్వాత ప్రజ్ఞావృద్ధుట, చాలా గొప్ప మాట వేశాడు. ప్రజ్ఞావృద్ధ, గొప్ప జ్ఞానవృద్ధుడైనటువంటి వాడు, మహాద్యుతి, మంచి ప్రకాశం కలిగినటువంటి వాడు అయినటువంటి భీష్ముడు, తేజోవంతుడైనటువంటి భీష్ముడు సమయోచితంగా అతన్ని గౌరవించాడు. అతని మాటలన్నీ శ్రద్ధగా విన్నాడు. విని అతనితోటి ఈ విధంగా చెబుతున్నాడు భీష్ముడు. దిష్ట్యా కుశలినః సర్వే సహ దామోదరేణ తే దిష్ట్యా సహాయవంతశ్చ దిష్ట్యా ధర్మే చ తే రతాః. చాలా సంతోషంగా ఉందయ్యా నువ్వు చెప్పిన మాటలకి. భాగ్యవశాత్తు పాండవులందరూ కులాసాగా ఉన్నారు అనేటువంటి మాట విన్నాం మేము స్పష్టంగా. ఇప్పటి వరకు ఆ మాట ఈ మాట వింటున్నాం, కానీ యథార్థంగా ఉన్నటువంటిది తెలవదు. కానీ ఇప్పుడు యథార్థంగా నువ్వు వచ్చి ప్రత్యేకంగా చెప్పేటప్పటికీ పాండవులు చాలా కుశలంగా ఉన్నారు, కృష్ణుడితోటి వాళ్ళు సహాయంగా ఉన్నారు, చాలా చక్కగా ఉన్నారు, అంతేకాకుండా ధర్మమందు చాలా ఆసక్తిగా ఉన్నారు వాళ్ళు అనేటువంటి విషయం తెలిసి మా పరమానందంగా ఉందయ్యా. దిష్ట్యా చ సంధికామాస్తే భ్రాతరః కురునందనాః దిష్ట్యా న యుద్ధమనసః పాండవాః సహ బాంధవైః. ఇక్కడ మనం ఆలోచించవలసిన 2 విషయాలు. ఒకటి ఏంటంటే, మోసపోయినటువంటి వాళ్ళు పాండవులు, మోసం చేసినటువంటి వాళ్ళు కౌరవులు. ఎవరైతే కౌరవుల చేత మోసగింపబడి తమ రాజ్యాన్ని పోగొట్టుకున్నటువంటి పాండవులకి చాలా క్రోధం ఉండాలి. వాళ్ళు అసలు సంధి కోసం ప్రయత్నమే చెయ్యవలసినటువంటి ఆవశ్యకత ఎంత మాత్రమే లేదు. ఎందుకంటే వాళ్ళ యొక్క పరాక్రమం మీద వాళ్ళకి నమ్మకం ఉన్నది. అందువలన తప్పనిసరిగా వాళ్ళు వచ్చి వెంటనే యుద్ధం చేసి వీళ్ళని జయించి తమ రాజ్యాన్ని తాము పొందవచ్చు. అటువంటి వాళ్ళు సంధే కోరుతున్నారు. మోసాలు చేసి వాళ్ళ పరాక్రమం చేత అనేక మార్లు రక్షింపబడి ఉన్నటువంటి దుర్యోధనాదులు యుద్ధమే చేయడానికి సిద్ధపడుతున్నారు. ఎంత మాత్రమో సంధి చేసుకోవడానికి ఇష్టపడరు. అది ఇక్కడ అంటే దుష్టులకు సజ్జనులకు ఉండేటువంటి భేదం అది. సజ్జనుడు ఎప్పుడు కూడా అందరి యొక్క క్షేమాన్ని బుద్ధిలో ఆలోచిస్తాడు. దుష్టుడైనటువంటి వాడు తన లాభాన్ని మాత్రమే ఆలోచన చేస్తాడు. దుర్యోధనుడు అటువంటి వాడు, ధర్మరాజు ఇటువంటి వాడు. అందువలన అందువల్ల చెబుతున్నాడు, దిష్ట్యా చ సంధికామాస్తే భ్రాతరః కురునందనాః దిష్ట్యా న యుద్ధమనసః పాండవాః సహ బాంధవైః. ఈ పాండవులు 5 కురువంశానికి ఆనందాన్ని కలిగిస్తూ సంధిని కోరుకోవడం అనేటువంటిది చాలా అదృష్టమయ్యా. బంధువులతో కూడినటువంటి పాండవులు యుద్ధం చెయ్యకూడదని అనుకోవడం అనేటువంటిది చాలా గొప్ప అదృష్టమైనటువంటిది, చాలా గొప్ప ఆలోచన వాళ్ళది. వాళ్ళ యొక్క ధర్మ నిబద్ధతకు, వాళ్ళకి పెద్దల మీద ఉండేటువంటి గౌరవానికి ఇది ఒక ప్రతీక.
భవతా సత్యముక్తం తు సర్వమేతన్న సంశయః అతితీక్ష్ణం తు తే వాక్యం బ్రాహ్మణ్యాదితి మే మతి. నువ్వంతా యథార్థమే చెప్పు, అందులో ఏం సందేహం లేదు. కానీ నీ మాట మటుకు చాలా కఠినంగా ఉంది. ఎందుకంటే బ్రాహ్మణుడు కాబట్టి బ్రాహ్మణుడు యొక్క మాట చాలా కఠినంగా ఉంటుంది. అందువలన ఈ బ్రాహ్మణ స్వభావం వలన నీ మాట కొద్దిగా కఠినంగా ఉందని నేను అనుకుంటున్నాను. కానీ నువ్వు చెప్పినవన్నీ కూడా యథార్థాలే, అందులో ఏమీ ఒక్కటి కూడా అసత్యమైనటువంటి మాట లేదు. అసంశయం క్లేశితాస్తే వనే చేహ చ పాండవాః ప్రాప్తాశ్చ ధర్మతః సర్వం పితుర్ధనమసంశయం. రాజ్యంలో అరణ్యంలో కూడా ఆ పాండవులు బాధింపబడ్డారు, ఏమీ సందేహం లేదు. అందులో ధర్మంగా పిత్రార్జితాన్ని అంతా పొందే అధికారం వాళ్ళకు ఉంది. ఎందుకంటే అసలు ఇది అంతా సంపాదించిన వాడు ఎవడు? పాండురాజే. అందువలన అసలు మొత్తం అంతా కూడా వాళ్ళే, ఈ పిత్రార్జితం మొత్తం అంతా అనుభవించవలసినటువంటి వాళ్ళు. అటువంటిది వాళ్ళు అసలు అనుభవించలేదు, ఆ పిత్రార్జితం అంతా కూడా వీళ్ళు అనుభవిస్తున్నారు. ఆ విషయంలో కూడా సందేహం లేదు. కిరీటీ బలవాన్ పార్థ కృతాస్త్రశ్చ మహారథః కోహి పాండుసుతం యుద్ధే విషహేత ధనంజయం. ఆ కుంతీపుత్రుడైనటువంటి కిరీటిధార అయినటువంటి సర్వశ్రేష్ఠ ధనుర్ధార అయినటువంటి మహాబలా పరాక్రమశాలి అయినటువంటి అర్జునుడిని అసలు యుద్ధంలో ఎదుర్కొనేటువంటి వాడు ఎవడున్నాడయ్యా? అసలు చాలా గొప్ప బలవంతుడు, ఇంద్రుడితో సమానమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి వాడు. అతన్ని యుద్ధంలో ఎవరూ జయించలేరు, అసలు యుద్ధంలో అతన్ని ఎవరు సహించలేరు కూడా. అపి వజ్రధర సాక్షాత్ కిముతాన్యే ధనుర్భృతః త్రయాణామపి లోకానాం సమర్థ ఇతి మే మతి. ఆ దేవేంద్రుడు దిగి వచ్చిన అర్జునుడిని యుద్ధంలో జయించలేడు. ఇంకా మిగిలినటువంటి వాళ్ళ గురించి ఏం చెప్పక్కర్లేదు. ముల్లోకాలకు సర్వసమర్థుడైనటువంటి వాడు అర్జునుడు. అందరినీ జయించి ముల్లోకాలని పరిపాలించగలిగినటువంటి వాడు, అంతటి సామర్థ్యం కలిగినటువంటి వాడు అర్జునుడు. భీష్మే బ్రువతి తద్వాక్యం దృష్టమాక్షిప్యమన్యునా దుర్యోధనం సమాలోక్య కర్ణో వచనమబ్రవీత్. ఈ విధంగా భీష్ముడు మాట్లాడుతుంటే ఆ మాటలు వింటున్నటువంటి కర్ణుడికి చాలా కోపం వస్తుంది. ఎందుకంటే కర్ణుడు అర్జునుడిని స్తుతించడం సహించలేడు అసలు. అందువల్ల ఆ కర్ణుడు వెంటనే దుర్యోధనుడు వైపు కోపంగా చూసేట, చూసి ఆక్షేపిస్తూ ఆ దుర్యోధనుడితోటి మంతలాన్ని ఆడుతున్నాడు. ఏమనుంటున్నాడంటే నత్రావిదితం బ్రహ్మన్. ఆయన వెంటనే చెబుతున్నాడు, మధ్యలో అడ్డుకున్నాడు. అడ్డుకున్నటువంటి వాడై ఆ కర్ణుడు చెబుతున్నాడు, నత్రావిదితం బ్రహ్మన్ లోకే భూతేన కేనచిత్ పునరుక్తేన కిం తేన భాషితేన పునః పునః. సరే, ఎందుకయ్యా ఇవన్నీ? బ్రాహ్మణత్వ గతంలో జరిగిందంతా అందరికీ తెలియందేం కాదు. దాన్ని మళ్ళీ మాటి మాటికి చెప్పడం వల్ల ఉపయోగం ఏమిటి? ప్రయోజనం ఏముంది? దుర్యోధనార్థే శకుని జూతే నిర్జితవన్ పురా సమయేన గతోరణ్యం పాండుపుత్రో యుధిష్ఠిర. ఈ దుర్యోధనుడి కోసం శకుని ధర్మరాజుని జోదంలో ఎప్పుడో ఓడించాడు. ఆ జోదం నియమం ప్రకారం యుధిష్ఠిరుడైన ధర్మరాజు అరణ్యానికి వెళ్ళాడు. శతం సమయమాశ్రిత్య రాజ్యం నేచ్చతి పైతృకం బలమాశ్రిత్యమస్యానాం పంచాలానాం చ మూర్ఖవత్. అందువలన ఆ యుధిష్ఠిరుడు నియమానుసారంగా తన పిత్రార్జితమైనటువంటి రాజ్యాన్ని కోరడం లేట్లా. ఆ మత్స్య పాంచాల దేశీయులు అందరూ తన వైపు ఉన్నారని ఆ బలాన్ని చూసుకుని మూర్ఖుల్లా కోరుతున్నాడు. అంతేకాని జ్యోత నియమాన్ని నిర్వహించే రాజ్యం అడగట్లా, వాళ్ళ యొక్క బలం చూసుకుని అడుగుతున్నాడు. ఎందుకని? సమయమాశ్రిత్య అన్నాడు ఎక్కడైనా. కర్ణుడు శతం సమయమాశ్రిత్య రాజ్యం నేచ్చతి పైతృకం. సమయాన్ని ఆశ్రయించే రాజ్యాన్ని, పైతృకమైనటువంటి రాజ్యాన్ని అతడు కోరట్లా, వెనకాల ఉన్నటువంటి బలాన్ని చూసి అడుగుతున్నాడు. ఎందుకంటే సమయం ఆశ్రిత్య అనడంలో ఉద్దేశం ఏంటంటే జ్యోత నియమాన్ని నిర్వహించి రాజ్యం అడగడం లేదు. ఎందుకంటే సమయాన్ని అతిక్రమించి అడుగుతున్నాడని భావం అన్నమాట. ఏంటంటే సమయం మధ్యలో ఎందువల్లంటే విరాట నగరంలో మేము అర్జునుడిని మేము గుర్తించాం కాబట్టి వాళ్ళు జ్యోత నియమం ప్రకారం అయితే మళ్ళీ వనవాసం చేయాలి. ఎందుకంటే వాళ్ళ యొక్క అజ్ఞాతవాస సమయం ఇంకా పూర్తి కాలేదు.
అని మేము భావన చేస్తున్నాం. నిజానికి పూర్తయింది, ఆ విషయం వాళ్ళు గ్రహించట్లే. అందువల్ల వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము విరాటరాజుతో చేసేటప్పుడు యుద్ధం చేసినప్పుడు అక్కడ మేము అర్జునుడిని గుర్తించాం, అందువలన వాళ్ళు మళ్ళీ వనవాసం చెయ్యాలి. ఆ నియమాన్ని పాటించకుండా ఈ బలాన్ని ఆశ్రయించి ఇప్పుడు రాజ్యం అడుగుతున్నారని మా భావం అన్నాడు. దుర్యోధనో భయాద్విద్వన్ నదద్యాత్ పాదమంతతః ధర్మతస్తు మహీం కృష్ణాం ప్రదద్యాత్ శత్రవేపిచ. ఇక్కడ ఒక్క విషయం చెప్తున్నాం వినవయ్యా, ఆ పురోహితుడితో చెప్తున్నారు. వద్ద ఓ విద్వాంసుడా, ఈ దుర్యోధనుడు భయం వలన అర్ధరాజ్యాన్ని కాదు కదా 4వ వంతు రాజ్యాన్ని కూడా ఇవ్వడు. ఎందుకంటే ఆయనకేం భయమేం లేదు, ఈ పాండవులు ఏదో చేసేస్తారనేటువంటి భయమేం లేదు, అంతకంటే పరాక్రమవంతులైనటువంటి వాళ్ళు తన దగ్గర ఉన్నారు అనేటువంటి విశ్వాసం ఉన్నది. పాండవుల యుద్ధంలో జయించగలము అనేటువంటి పూర్తి విశ్వాసం ఉన్నది ఆ దుర్యోధనుడికి. అందువల్ల అలా భయపడి రాజ్యాన్ని ఎంత మాత్రమో కూడా ఇవ్వడు. కానీ ధర్మం వలనైతే శత్రువుకి మొత్తం రాజ్యం అంతా దానం చేసేమన్నా చేసేస్తాడు. యది కాంక్షంతి తే రాజ్యం పితృపైతామహం పునః యథా ప్రతిజ్ఞం కాలం తం చరంతు వనమాశ్రితా. వాళ్ళు ఒకవేళ తమ తాత తండ్రుల నుంచి వచ్చినటువంటి రాజ్యంలో పైతృకమైనటువంటి భాగాన్ని వాళ్ళు కోరుకుంటున్నట్లయితే ప్రతిజ్ఞానుసారంగా సమయం ముగిసే వరకు మళ్ళీ వనవాసం చేయాలి. ఎందుకంటే వాళ్ళు మేము మధ్యలోనే గుర్తించాం. అందువలన వాళ్ళు మళ్ళీ 12 సంవత్సరాలు వనవాసం చేయాలి. చేసి ఆ అజ్ఞాతవాసం చేసి అప్పుడు మళ్ళీ వాళ్ళ రాజ్యం కోసం రావాలి తప్ప లేకపోతే వాళ్ళకి ఆ అవకాశం లేదు. తతో దుర్యోధనస్యాంకే వర్తంతామకుతో భయాః అధార్మికీం తు బుద్ధిం మా బుద్ధిం మౌర్ఖ్యాత్ కుర్వంతు కేవలం. ఆ తర్వాత దుర్యోధన దగ్గర వాళ్ళు నిర్భయంగా ఉండొచ్చు, అంతేకాని కేవలం మూర్ఖంగా తమ బుద్ధిని అధర్మం పాలు చేసుకోవద్దు. అధతే ధర్మముసృజ్య యుద్ధమిచ్చంతి పాండవాః ఆసధ్యేమాన్ కురు శ్రేష్టాన్ స్మరిష్యంతి వచో మమ. ఇంక వాళ్ళు ధర్మాన్ని విడిచిపెట్టి యుద్ధాన్నే కోరుతున్నట్లయితే పాండవులు ఈ కురుశ్రేష్ఠుల్ని కలిసినప్పుడు నా మాటను కూడా స్మరించగలరు. యుద్ధాన్ని కోరినట్టే యుద్ధం చేయొచ్చు, అంతేకాని ఇది ఉచితం కాదు, వాళ్ళని మేము ముందరే కనిపెట్టేసామో అని చెప్తున్నాడు ఆ కర్ణుడు. అప్పుడు వెంటనే భీష్ముడికి చాలా కోపం వచ్చింది. వచ్చి వెంటనే ఆయన అడ్డుకుని చెప్పాడు, కిన్ను రాధేయ వాచాతే కర్మ తస్మత్తుమర్హసి ఏక ఏవ యథా పార్థ షడ్రథాన్యతవాన్యుధి. ఏంటయ్యా రాధేయ, నువ్వేం మాట్లాడుతున్నావు? నీ మాటలతో అసలు ఏం జరుగుతుంది? పార్థుడు ఒక్కడే యుద్ధంలో 6 రథికులను జయించాడు. అసలు ఆ విషయాన్ని నువ్వు గుర్తుంచుకో. అక్కడ యుద్ధానికి వెళ్ళి నువ్వేమన్నా అక్కడ విజయం సాధించావా? అర్జునుడు గుర్తించాను చెప్తున్నావు, కానీ అర్జునుడి మీద నువ్వేమన్నా విజయం సాధించావా అని ఆయన ఆ కర్ణుడిని అడ్డుకున్నాడు. నువ్వేమన్నా పెద్ద శూరుడు అనుకుంటున్నావా? తిక్కన గారు అయితే ఇంకా గట్టిగా మాట్లాడాడు. చిక్కని పోటు మానిసి విసి వినువారలు నవ్వనేమిగా నెక్కుడు మాటలాడెదవహీన పరాక్రమశాలి అర్జునుండొక్కడ యుర్వురున్ మనలను గ్రగరణము గెలిచె నిన్న నేడిక్కడ పల్కులం గెలిచెదీవత నిన్మన రాజు కొల్వునను. మనం అందరం వెళ్ళాం. నువ్వున్నావు, దుర్యోధనుడు ఉన్నాడు, నేనున్నాను, అగో ఆ ద్రోణాచార్యుడు ఉన్నాడు, అశ్వత్థామ ఉన్నాడు, వీళ్ళందరూ ఉన్నారు, కృపాచార్యుడు ఉన్నాడు. మన అందరినీ కూడా యుద్ధంలో జయించి ఆ విరాట్ రాజు యొక్క గోధనాన్ని తీసుకెళ్ళాడే అతను అర్జునుడు. నువ్వు పెద్దగా ఇప్పుడు వాళ్ళ పెద్ద మాటలన్నీ మాట్లాడతావేమిటి? నిన్ననే జరిగినటువంటి యుద్ధంలో భీష్ముడు, ద్రోణుడు, కృపుడు, అశ్వత్థామ, దుర్యోధనుడు, కర్ణుడు ఈ 6 కూడా జయించాడు. అర్జునుడు ఒక్కడే, సైన్యమేం లేదు. నువ్వు మాత్రం ఇప్పుడు రాజుల కొలువులో కూర్చొని పెద్ద గొప్పగా మాట్లాడుతున్నావు. ఆ వేళ పారిపోయినటువంటి వాడు. బహుశో జీయమానస్య కర్మదృష్టం తదైవతే నచేదేవం కరిష్యామః యదయం బ్రాహ్మణో బ్రవీత్ ధ్రువం యది హతాస్తేన భక్షయిష్యామ పాంశుకాన్. ఒకసారి 2 సార్లు కాదు,
అనేక సార్లు యుద్ధంలో అతనితో తలపడి ఓడిపోయినటువంటి వాడవు నువ్వు. నీ పరాక్రమం ఏమిటో మేము యుద్ధంలో చూసాం. ఈ బ్రాహ్మణుడు చెప్పినట్లు కనుక చేయకపోతే మనమందరము కూడా యుద్ధంలో అర్జునుడి చేతిలో దెబ్బలు తింటాము, మట్టి కరుస్తాము, మన యొక్క మరణం సంభవం అని తేల్చి చెప్పేశాడు భీష్మాచార్యుడు. ధృతరాష్ట్రస్తతో భీష్మం అనుమాన్య ప్రసాద్య చ అవభర్ష్య చ రాధేయం యదం వచనమబ్రవీత్. వెంటనే ధృతరాష్ట్రుడు భీష్ముడి కోపం వచ్చిందని గ్రహించాడు. వెంటనే భీష్ముడిని భక్తితో గౌరవించాడు. ఆ భీష్ముడిని అనునయించాడు. కర్ణుడిని మటుకు నిందించి అతడితో ఈ విధంగా అన్నాడు: అస్మద్ధితం వాక్యమిదం భీష్మ శాంతనవో బ్రవీత్ పాండవానాం హితం చైవ సర్వస్య జగతస్తథా. వెంటనే ధృతరాష్ట్రుడు చెప్పాడు, ఈ శంతనులందరూ నేను భీష్ముడు మాకందరికీ కూడా చాలా హితమైన వాక్యాన్ని చెప్పాడు. అది పాండవులకు జగత్తుకు కూడా హితమైంది. ఎందుకంటే యుద్ధం లేకుండా సంధి చేసుకుంటే కనుక అసలు ఏ ప్రాణ నష్టం జరగదు కదా. అందువల్ల జగత్తుకు కూడా అది హితమైనదే, అందులో ఏమీ సందేహం లేదు. అందువల్ల చింతయిత్వా తు పార్థేభ్య ప్రేషయిష్యామి సంజయం సభవాన్ ప్రతియాత్వద్య పాండవానేవమాచిరం. అందువల్ల మేమందరం ఒకసారి ఆలోచించుకుని నేను సంజయుడిని పంపిస్తాను వాళ్ళ దగ్గరికి, పాండవుల దగ్గరికి సంజయుడిని పంపిస్తాను. నువ్వు చెప్పవలసినటువంటి విషయాలన్నీ నువ్వు చక్కగా చెప్పావు నాయన. అందువలన నువ్వు తిరిగి పాండవుల దగ్గరికి వెళ్ళు. మేము ఒక్కసారి కూర్చుని ఆలోచన చేసి ఏ విషయం అనేటువంటిది నువ్వు అడిగినటువంటి దానికి ఏ విషయం అనేటువంటిది విషయాన్ని నేను సంజయుడి ద్వారా వర్తమానం పంపిస్తాను. అందువలన నువ్వు తిరిగి వెళ్ళు అని ఆ ధృతరాష్ట్రుడు అనునయంగా ఆ ద్రుపద పురోహితుడికి చెప్పాడు. సతం సత్కృత్య కౌరవ్య ప్రేషయామాస పాండవాన్ సభా మధ్యే సమాహూయ సంజయం వాక్యమబ్రవీత్. వెంటనే వచ్చినటువంటి దూత ఆ ద్రుపద పురోహితుడికి ధృతరాష్ట్రుడు చక్కటి సత్కారం చేశాడు. ఏమయ్యా, నువ్వు చెప్పవలసినవన్నీ చాలా చక్కగా చెప్పావు, మేము కూడా ఒక్కసారి ఆలోచన చేసుకుని అందులో భీష్ముడు మాకందరికీ కూడా హితాన్ని చెప్పాడు. అలాగే ఆ హితము అందరికీ శ్రేయస్సుని కలిగించేదే, పాండవులకు శ్రేయస్సుని కలిగిస్తుంది, జగత్తుకి శ్రేయస్సుని కలిగిస్తుంది. అందువల్ల తప్పనిసరిగా మేము ఆలోచిస్తాము అని అతన్ని సత్కరించి పాండవుల దగ్గరికి పంపాడు. తర్వాత సంజయుడిని పిలిచి ఆ సంజయుడితో కలిసి అందరూ కలిసి ఆలోచిద్దామనుకున్నారు. అందువల్ల సంజయుడిని సభలోకి పిలిపించి సంజయుడితో ఈ విధంగా చెబుతున్నాడు. ఇది శ్రీమన్మహాభారతే ఉద్యోగపర్వణి సంజయయాన పర్వణి పురోహితయానే ఏకవింశోధ్యాయః. ఈ విధంగా శ్రీమన్మహాభారతంలో ఉద్యోగ పర్వంలో సంజయయాన పర్వం అనే ఉపపర్వంలో పురోహితయానం అనేటువంటి 21వ అధ్యాయం ముగిసిందని తెలియజేస్తూ స్వస్తి.